ఏ సందర్భాలు, ఏ పాఠాలు వాళ్ళకి నేర్పించాలి. తద్వారా దేవుని దగ్గరకు చేరటానికి అవకాశం ఉంటుంది అనే కాస్త గమనించే ప్రయత్నంలో భాగంగా టీచర్స్ గత వారం ఇవ్వబడిన విధంగా ఏ ప్రకృతి నుండి అయితే దేవుడు తల్లిదండ్రులకు యొక్క మరి క్యారెక్టర్ని తెలియచెప్పడానికి ఇష్టపడ్డాడు. ఆ క్యారెక్టర్ తండ్రిలో ఉన్న క్యారెక్టర్ ప్రకృతిలో చాలా జీవుల్లో ఉంచాడు. దేవుని గురించి మనకి చాలా తక్కువ విషయాలు తెలుసు అనే విషయాన్ని ముందుగా గ్రహించాలి ప్రియులారా. ఎందుకంటే దేవుడు అనగానే మనం అందరం కూడా ఆయన్ని అర్థం చేసుకోలేదు అని తెలుసుకోవాలి. మనం అందరం కూడా దేవుణ్ణి అర్థం చేసుకోలేదు అని తెలుసుకోవాలి. ఎవరికి అర్థమైంది అని అంటే యేసుక్రీస్తు గారికి అర్థమైనంతగా తండ్రి ఇంక మిగిలిన వాళ్ళు ఎవరికి కూడా అర్థం కాలేదు. యేసుక్రీస్తు వారికి దేవుడు అర్థమైన విధానం బైబిల్లో ఆయన్ని తండ్రిగా యేసుక్రీస్తు వారు ఎలా వ్యవహరించాడో అనే విషయాన్ని తెలుసుకోగలిగితే మనకి అర్థం అవటానికి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ప్రకృతిలో చూసిన జంతువులు అవన్నీ కూడా ఎప్పుడైతే తల్లిదండ్రుల సంరక్షణ వాటిల్లో నుంచి బయటకు వచ్చేసాయి, ఇక మా చుట్టుపక్కల ఎవరు లేరు అనే సందర్భాన్ని గ్రహించాయో ఆ తల్లి కోసం, ఆ తండ్రి కోసం అవి అరుస్తూ ఉంటాయి. కోడిపిల్లలు అలా మేత తినటానికి, అలా చక్కటి ఆహారం కోసం వెతుకులాడుతూ అలా మర్చిపోయి ఆదమరిచి ఒక క్షణాన్ని వెనక్కి చూసుకుంటుంది. అలా చూసుకునే సమయంలో దానికి తల్లి కనిపించదు. వెంటనే దాని అరుపు వేరేగా ఉంటుంది. మీరు గమనించారో లేదు? కియం 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 అంటే నేను ఒంటరి అయిపోయాను, నాకు తెలియట్లేదు ఎక్కడున్నారో అని అరుస్తూ ఉంటాను. ఈ లోపల తల్లి ఈ స్వరాన్ని గుర్తుపట్టి నేను పలానా దగ్గర ఉన్నాను అని అది కూడా అరుస్తుంది. ఈ రెండిట్ల మధ్యన కన్వర్జేషన్ వాళ్ళు ఎక్కడున్నారో ఐడెంటిఫై చేసుకోవటానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇక ఇలా జంతువుల్లో చాలా జీవులు, చిన్నగా ఉన్న ప్రతి జీవి కూడా తల్లిని చేరుకోవాలి అనే, తండ్రిని చేరుకోవాలి అనే ఒక చక్కటి సంకల్పంతో, ఇక కొన్ని జీవులైతే వాటి జీవిత కాలంలో వాటిల సంరక్షణలోనే ఉండిపోతుంది. మనకు కూడా మన తల్లిదండ్రుల దగ్గర చాలా చక్కగా కంఫర్ట్ జోన్ అంటారు. కంఫర్ట్ జోన్, ఆ కంఫర్ట్ జోన్లో ఉండటానికి చాలా ఇష్టపడతాం. ఎందుకంటే మనం ఎంత బద్ధకస్తులమైనా,
ఎంత సోమరులమైనా, ఆహ్, ఎంత ఎలాంటి ప్రవర్తన కలిగిన వారమైనా, మనల్ని భరించగలిగేవారంటూ ఉన్నారు అంటే, అది మన తల్లిదండ్రులే. ఖచ్చితంగా మన తల్లిదండ్రులే అని చెప్పాలి. మన సహోదరులు లేదా అక్కచెల్లెళ్ళు అయితే, వాళ్ళు మనతో పాటు ఉన్నా, వీడు అలాంటోడు, వీడు ఎలాంటోడు, వీడి బతుకేమైపోద్ది అని తిడుతూనే ఉంటారు. అలాగే స్నేహితులు, ఇక చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక వాళ్ళు ఎన్నో రకాలుగా గేలి చేయటం, అపహాస్యం చేయటం ఇక చాలా సర్వసాధారణం. అందులో ఎవరో ఒకళ్ళు ఎందుకురా వాడిని అలా అంటారు, వాడు కూడా మళ్ళాంటోడే అని ఆదరించే వాళ్ళ వ్యవహారం చాలా తక్కువ మందికుంటుంది. ఇక దానికన్నా ముఖ్యమైనది మన తల్లిదండ్రులు. ఈ తల్లిదండ్రులు మనం ఎలాంటి వాళ్ళమైనా సరే, మన విషయంలో ఎంత చక్కటి ఎంత చక్కటి నిర్ణయాన్ని తీసుకుంటారు అంటే, మా వాడేనండి. ఏం కాదు నాన్న, నువ్వు తప్పు చేసినా కూడా పర్వాలేదులే, దానికి ఏదైనా ఆల్టర్‌నేటివ్ ఉందేమో అని చాలా చక్కగా మనల్ని గైడ్ చేసే విధానం చాలా బావుంటుంది ప్రియులారా. చాలా బావుంటుంది. ఈ విషయం మనకి తెలియాలి. భూమి మీద మన తల్లిదండ్రులైన వాళ్ళ గురించి మనకి తెలుసు. అందుకనే తప్పిపోయిన కుమారుడు విషయంలో మనం ఆలోచించినప్పుడు, ఆ తప్పిపోయిన కుమారుడు తన తండ్రి దగ్గరికి చేరిపోవాలి. నా తండ్రి దగ్గరికి నేనెళ్ళిపోతే నాకు చాలా బావుంటుంది. కంఫర్ట్ జోన్ ఉంటుంది. నేను ఎంత ఈ దీన స్థితిలోకెళ్ళిపోయానో, కానీ నా తండ్రి కూలివాడిలో ఒక్కడిగా పెట్టుకుంటాడు. చాలా మంది నా తండ్రి దగ్గర పని చేస్తున్న వాళ్ళు ఆనందంగా ఉన్నారు. నా పరిస్థితి భయంకరంగా అయిపోయింది. అంటే మన తల్లిదండ్రులను మనం గుర్తించటం అనే విషయం చాలా ప్రాముఖ్యం. చాలా అంటే చాలా. మనం ఎక్కడ మిస్ అయినా తల్లిదండ్రుల దగ్గరకొచ్చేయాలి. తల్లిదండ్రుల దగ్గరకొచ్చేయాలి అనే ఆలోచన ఉంది చూసారు? అది చాలా అవసరం ప్రియులారా. ఈవేళ అది కరువైపోతుంది. సాతాను మనల్ని మన కన్న తండ్రి అయిన దేవుని దగ్గరికి రానివ్వకోకుండా చేయటంలో అది ఎన్నో రకాలైన వలయాలను, ఎన్నో రకాలైన మాయలను సృష్టించేస్తుంది. దాంట్లో పడిపోతున్నాం మనం. చిన్ననాటి నుండే మనము, మన పిల్లలం కూడా పడిపోతున్నాం. ఎప్పుడైనా ఇలాంటి దశ మనకి ఒకవేళ దాపరించినప్పుడు, మన కన్న తండ్రైన దేవుడిని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే మన తల్లిదండ్రులను గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎన్నో వ్యాపారాలు చేసో, ఏయో పిచ్చి పిచ్చి పనులు చేసో, మీ పేరు గాని, ఆస్తి గాని పోగొట్టుకున్నారనుకోండి. ఎవరి దగ్గరికన్నా వెళ్ళండి. ఎవరి దగ్గరికన్నా వెళ్ళండి. మిమ్మల్ని తప్పుపట్టే వాళ్ళుగానే చూస్తారు తప్ప, మిమ్మల్ని ప్రేమగా ఆదరించి, పర్వాలేదులే పోతే పోయింది, నువ్వు వెనక్కొచ్చావు మాకు అదే చాలు, నువ్వు మాతోటుంటే అదే చాలు అనే వాళ్ళంటూ ఉన్నారు అంటే, వాళ్ళే తల్లిదండ్రులు. వాళ్ళే తల్లిదండ్రులు. కనుక ఈ తల్లిదండ్రులను గుర్తించటం అనే ప్రక్రియ మనకర్థం కావాలి. భూమి మీద శరీరకపు తల్లిదండ్రులను గుర్తుపెట్టుకోగలుగుతున్నాము కనుక అక్కడికి వెళ్ళిపోవాలనుకుంటున్నాం.
మరి మన ఆత్మలకు తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళాలి అనే ఆలోచన మనకుందా? దేవుళ్ళ పేరటి వేళ్ళన మా దేవుడని, మీ దేవుడని, మా పద్ధతులని, మీ పద్ధతులని నిజంగా మరి ఒకవేళ వాళ్ళనుకున్న ప్రకారంగా ఇదొక దేవుడి విధానం, అదొక దేవుడి విధానం అనుకుంటే, ఆ దేవుడు, ఈ దేవుడు కూడా కొట్టేసుకుంటారా? ఆ దేవుడు, ఈ దేవుడు కూడా యుద్ధాలు జరిగేస్తాయా? అసలు దేవుడనే వానికి దేవుళ్ళ మధ్యన యుద్ధాలు జరుగుతాయా? ఆలోచన చేయండి. ఈ భావనలు మనకి విన్న తర్వాత, దేవుని గూర్చిన భావనలు విన్న తర్వాత ఒకళ్ళ మీద ఒకళ్ళకి అసహ్యం పుట్టుకొస్తుంది తప్ప, దేవుని మీద ప్రేమ పుట్టుకు రావట్లేదు. దేవుని దగ్గరికి చేరాలన్న ఆలోచన అసలు రావట్లేదు. ఈ విధానం తప్పు. ఈ విధానం, ఈ అప్రోచు, ఈ పద్ధతులు నిజంగా తప్పు. దేవుని గురించి నువ్వు తెలుసుకున్న ప్రతిసారి కూడా నువ్వు దేవుని దగ్గరికి చేరువవ్వాలన్న ఆలోచన. దేవుడు ఒకవేళ నువ్వు అడగగలిగితే, నువ్వు ఆయన నీకు సూచిస్తున్న మార్గాలేంటో నువ్వు తెలుసుకోగలిగితే, ఒక విషయాన్ని చెప్పిన తర్వాత మన ప్రియులకు కొంత సమయాన్నిద్దాం. టీచర్స్ అయిన వాళ్ళు దేవుణ్ణి మరి ఆయా సృష్టిలో ఎలా చూపించగలుగుతారో వాళ్ళకి ఒక చక్కటి అవకాశాన్ని ఇచ్చి, వారి ద్వారా కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఒంటరిగా అయిపోతున్నాము అనేటప్పుడు అధైర్యం వచ్చేస్తది. నేను ఒంటరి వాడిని. ఇక నాకు ఎవరు లేరు. కనుక నా పనయిపోయింది. నా పనయిపోయింది. ఈ భావన ఎప్పుడొస్తుంది అంటే, ఎగ్జామినేషన్ రాస్తున్నప్పుడు ఎవరు ఇంకొకళ్ళతో మాట్లాడటానికి అవకాశం లేదు. చాలా మంది ఉంటారు. చుట్టుపక్కల అందరూ చాలా మంది ఉంటారు. కానీ ఒకళ్ళు ఇంకొకళ్ళతో మాట్లాడలేరు. ఐసోలేట్ చేస్తారు. ఒంటరిగానే ఉండాలి. అప్పుడు మనలో ఏముందో మనం బయటికి తీసుకొచ్చి రాయగలగటం. నాకేం రావట్లేదు. నాకేం జ్ఞాపకం రావట్లేదు. నీకేదన్నా గుర్తొస్తుందా? నేను పలానప్పుడు చదివానని అడగటానికి కూడా లేదు మనకి. అడిగే ఛాన్స్ కూడా లేదు. ఒంటరి. ఎప్పటికైనా ఈ దశ అనేది పిల్లలుగా గాని, పెద్దవాళ్ళుగా గాని మనం ఎప్పుడు కూడా చూసాం. మీరు ఇవన్నీ చాలామంది అనుభవించే వచ్చినట్టు చూడొచ్చు. ఒంటరి. అంతమంది ఉన్నా సరే నువ్వు ఒంటరివైపోతావు. ఎంతమంది ఉన్నా సరే నువ్వు ఒంటరివైపోతావు. ఎగ్జామినేషన్ సంబంధించి అనుకుంటే నువ్వు ఒంటరిగానే రాయాలి ఎగ్జామ్. నువ్వు ఒంటరిగానే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి. నీతో పాటు నీ వాళ్ళు ఎవ్వరూ రారు. అలాగే మనకి ఎప్పుడో ఒక దశలో ఈ మధ్యన మనం కరోనాను చూసాం. ఐసీయూ, అలాగే ఇంకోటేదో అంటారు దాన్ని, వెంటిలేటర్. ఇవన్నీ క్వారంటైన్. కరెక్ట్ మాట అది. క్వారంటైన్. ఈ మాటలు మీరు విన్నప్పుడు ప్రియులారా, ఈ మాటలు మీరు విన్నప్పుడు ఇవి అందరూ చక్కగా ముచ్చట్లు పెట్టుకుంటూ ఆనందంగా ఉండే సందర్భాలు కావు. ఆనంద కేళి కాదది. వైద్యం కోసం నువ్వు ఒంటరి అయిపోయే కండిషన్స్ నీకొస్తాయి. ఒంటరి. ఎదుర్కోవాలప్పుడు నువ్వు. ఒంటరిగానే నువ్వు ప్రయాణం చేయాలి. ఎన్ని రోజులు? 15 రోజులు, 20 రోజులు, 30 రోజులు, 40 రోజులు. ఈ ఒంటరితనాన్ని తట్టుకోలేక ఎంతోమంది చనిపోయిన వాళ్ళు కూడా మన కళ్ళ ముందు జరిగిన చరిత్ర ఇది. ఒంటరి అయిపోతావు.
అప్పుడు ఇలా ఎన్ని చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. హాస్పిటల్‌లో ఒంటరైపోతావు, ఐసీయూలో ఒంటరైపోతావు. మెడికల్ టెస్ట్‌ల్లో ఇంకా భయానకమైన పరిస్థితి ఏంటో తెలుసా? దాన్ని ఆర్ఎస్ఏనా? ఎంఆర్ఐ స్కాన్. అది సౌండ్ వస్తా ఉంటది. డబ్బాలా ఉంటది. ఒక పైప్ ఉంటది. ఆ పైప్‌లో నిన్ను పెడతాడు. నువ్వు ఒంటరిగానే వెళ్ళాలి. అప్పుడు మనకు అర్థమవుతది. అమ్మో! ఎవరు లేరు. నా పరిస్థితి నేను ఒంటరి. గాబరైపోతారు చాలామంది. నువ్వు ఒంటరి దశలో ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నీకుంటుంది. విషయం చెప్పమంటారా? యేసుక్రీస్తు కూడా భూమి మీదకొచ్చినప్పుడు ఆయన ఒంటరివాడైపోయాడు. ఇలా ఒంటరి అయిపోయిన సందర్భాలలో ఆయన నేను ఒంటరిని, నాకెవరు లేరు అనే బాధతో కృంగిపోలేదు. ఏం చెప్పాడో చూడండి. ఒకసారి చూద్దాం. గ్రంథం అంత చక్కటి మంచి గ్రంథం అండి. మనందరికీ ఒంటరిగా ఉన్న వాళ్ళకి ఒంటరిగా ప్రయాణం చేయాల్సిన అవసరాలు వచ్చినప్పుడు మనకు ఇలాంటి మాటలు ఎంతో ఓదార్పుని, ఎంతో చక్కటి సంయమనాన్ని అందిస్తుంది. చూద్దామండి. యోహాను గారు సువార్తను రాస్తూ చివరి భాగానికి వచ్చేటప్పటికి 16వ అధ్యాయం చివరి భాగం. ఇక్కడ పై వచనాల్లో, పై సందర్భాల్లో మీరు చూడగలిగితే అక్కడున్న శిష్యులతో యేసుక్రీస్తు గారు మాట్లాడుతూ ఏమంటారు అంటే, ఇదిగో ప్రతివాడు కూడా 32వ వచనం. ప్రతివాడు వాని ఇంటికి ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది. నేను ఐసోలేట్ అయిపోతాను. నన్ను ఒంటరిని చేసేస్తారు. ఎంతకాలం ఎన్నో కార్యక్రమాలలో నాతో పాటు చేదోడు వాదోడుగా, నాతో పాటు చాలా చక్కగా కలిసి మెలిసి పనిచేసాము. ఎన్నో సందర్భాలు, ఎన్నో ప్రాంతాలు చక్కగా అందరం వెళ్ళాము. ఇప్పుడేంటో మీరు నా ఈ చివరి దశకు వచ్చేటప్పటికి నన్ను ఒంటరిని చేసేస్తారు, మీరు వెళ్ళిపోతారు. ప్రతి వాడు వాని ఇంటికి చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టేస్తారు, నన్ను ఒంటరిని చేసేస్తారు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చాలా మంది చెప్తున్న ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే, గుర్తుపెట్టుకుంటారు, చాలా మంది గుర్తుపెట్టుకుంటారు. మీరు వచ్చారా? మీరు రాలేదు కదా. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎవరెవరు వచ్చారో గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే అప్పుడు ఆ ఒంటరి దశలో ఉన్నప్పుడు మనల్ని చూడటానికి మన వాళ్ళు అనేవాళ్ళు ఎవరన్నా వస్తారా అని మీరే రోగి అయిన వాళ్ళే కాదు, దేవుడు కూడా చూస్తాడు. దేవుడు కూడా నువ్వు హాస్పిటల్లో ఉండిపోయి ఒంటరి అయిపోయావు అనుకో, నా కుమారుడి దగ్గరికి ఆ ఒంటరితనాన్ని పోగొట్టడానికి ఎంతమంది వెళ్ళారు? దాన్ని కూడా దేవుడు లిస్టులో వేసుకుంటాడు. ఆ వచనాలు మీ అందరికీ తెలుసు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయన ఏమంటున్నాడు అంటే, ఆ సమయం, ఆ సందర్భం వచ్చేసింది. ఈ మాట అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరి వాణిని కాను. ఎంతమందికి ఉంటుంది ఈ ఆలోచన? ఒక జంతువు, నా తల్లి ఇక్కడ ఎక్కడో దగ్గరలోనే ఉంటది, నేను పిలిస్తే పలికే అంత దగ్గరలోనే ఉంటది. నేను పిలిస్తే చాలు నా స్వరాన్ని గుర్తుపట్టగలుగుతుంది నా తల్లి కానీ, నా తండ్రి కానీ, నా వాళ్ళు కానీ నన్ను గుర్తుపట్టగలుగుతారు. కనుక నేను ఒక్కసారి నా పద్ధతిలో, నాకు వచ్చిన లాంగ్వేజ్లో కాపాడండి, రక్షించండి అని నేను అడగగలిగితే
నా స్వరాన్ని గుర్తుపడతాయి. నన్ను సంరక్షించడానికి దగ్గరకొస్తాయి. నా ఒంటరితనాన్ని పోగొట్టేస్తాయి. ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తు వారికి ఇస్తున్నది వాళ్ళిద్దరి మధ్యన అండర్‌స్టాండింగ్ అనుకోకండి. క్రీస్తులా మనలందరినీ కూడా ఉండాలన్న ఆలోచన. దేవునిది క్రీస్తులా తనకు పిల్లలుగా ఉన్న వాళ్ళందరి ఆలోచన ఎలాంటిదంటే, మనమందరం కూడా ఒంటరి అనుకోకూడదు. అర్థమవుతుందా ప్రియులారా? మనమందరం ఒంటరి వాళ్ళం కాము. మనకి మన తండ్రి ఉన్నాడు. మన తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి మనతో ఉన్నంత కాలం మనం ఒంటరి వాళ్ళము కాము. ఇంకెవరి తోడు కావాలి చెప్పండి? ఇంకెవరి తోడు కావాలి మనకి? వాళ్ళు రాలేదని, వీళ్ళు రాలేదని, వీళ్ళు నన్ను పట్టించుకోలేదని వద్దండి. అసలు మన దేవుడు మనతో ఉన్నాడా చాలు. ఇంకంతకు మించి ఎవరు కావాలి మనకి? ఇంకెవరు కావాలి? ఇలాంటి ఆలోచన ధోరణి చిన్ననాటి నుండి మన పిల్లలకు ఎంత చక్కగా నేర్పించాలో, ఉగ్గు పాలలాగా పఠించాలో తల్లిదండ్రులుగా మీరొక్కసారి ఆలోచన చేయండి. మీరు కూడా మీ పిల్లలను విడిచి వెళ్ళే సమయం ఆసన్నమైంది. అప్పుడు మీ పిల్లలకి ఎవరు తోడుంటారు చెప్పండి ఇప్పుడు? మీరుంటారా? మీరు ఆ భరోసా ఇవ్వగలరా? మీ పిల్లలతో మీరు ఎల్లకాలం ఉంటాము అని మీరు భరోసా ఇవ్వగలరా? ఇవ్వలేం. మరి ఇవ్వలేనప్పుడు పెళ్లి చేస్తే భార్య తోడుగా ఉంటుంది. వాళ్ళకి పిల్లలు కలిగితే వాళ్ళు తోడుంటారని ఏయో కథలు చెప్పకండి. వాళ్ళు ఎలా ఉంటారో, ఏం చేస్తారో మీకు బాగా తెలుసు. మనమంటూ ఒక తోడుని, ఒక పరిచయాన్ని, ఒక చక్కటి బంధాన్ని ఏర్పరచాలి అంటే మన పిల్లలకు మనం లేనప్పుడు ఎన్నో సందర్భాల్లో మనం లేని సందర్భాలు ఉంటాయి. ఆయా సందర్భాలలో మనం మన తండ్రిని మన పిల్లలకు పరిచయం చేయాలి. కిందకొచ్చేటప్పటికి ఆయన ఒక మాట అంటాడు చూడండి ప్రియులారా. తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. నేను ఒంటరిగా లేను. ఇప్పుడు మీలో చాలా మంది మేము ఒంటరి వాళ్ళం అయిపోయాము అని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? నిజంగా మన దేవుడు మనతో లేడా? నువ్వు ఒక్కసారి నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళిపోవాలన్న ఆలోచన వస్తే చాలు. ఆ ఆలోచన నీ తండ్రి 2 చేతులు చాపుకుని నీ కోసం నువ్వు వస్తే కౌగిలించుకుని ముద్దు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడన్న సంగతి మర్చిపోకు. ఈ విషయాలను మన పిల్లలకు తెలియకుండా దాచేయటం ఎంత ఘోరమో మీరు ఒకసారి ఆలోచించండి. మన పిల్లలకు మనమే కాదు, కౌగిలిలో ఎత్తుకొని ముద్దాడే వాళ్ళం మనం ఒక్కళ్ళమే కాదు. మన కన్న తండ్రి అయిన దేవుడు కూడా వృద్ధాప్యం వచ్చే వరకు కూడా ఎత్తుకుంటానన్నాడు. మన కాలికి రాత్రిని తగలకుండా ఎత్తుకుంటానన్నాడు. సురక్షితంగా ఉంచుతానన్నాడు. ఆ భరోసా ఇస్తున్నది మనం కాదు, మన కన్న తండ్రి అయిన దేవుడు. ఈ విషయాలను మన పిల్లలకు ఎప్పటికప్పుడు ఒక చక్కటి ఉదాహరణలతో చెప్పుకుంటూ వెళ్ళాలి. ఆ ప్రయత్నం మనం చెయ్యాలి అని, మనం ఒంటరి వాళ్ళం కాదన్న సంగతి మన పిల్లలకి చెప్పాలి. ముందుగా మనం తెలుసుకోగలగాలి. అలా ఒంటరైపోయిన సందర్భాలలో జంతువులు ఏ విధంగా అయితే సంరక్షించి ఆ పిల్లలను కాపాడుకొని వాటి చెంతకు చేర్చాయో ఉదాహరణ ద్వారా చూపించగలగాలి. అలాంటప్పుడు దేవుని మీద గౌరవం, దేవుని మీద భక్తిభావం ఏ విధంగా మన పిల్లలకు పెంచటానికి అవకాశం దొరుకుతుందో ఒకసారి టీచర్స్‌గా మీరు ఆలోచించి ఒక చక్కటి నిర్ణయం తీసుకోవాలని తెలియజేస్తూ
మరి ఎందరైతే సిద్ధపాటు కలిగి ఉన్నారో, తండ్రి లక్షణాలను ప్రకృతిలో చూపించటానికి ఎందరైతే సిద్ధపడి ఉన్నారో వారందరికీ కూడా కేవలం 2-3 నిమిషాలు మాత్రం సమయాన్నిస్తూ విషయంలోనికి త్వరగా రావటానికి ప్రయత్నం చేయాలని, తద్వారా మీరు సేకరించిన సమాచారాన్ని ఒకవేళ ఆమోదయోగ్యంగా ఉంటే పరిగణలోకి తీసుకుని పాఠ్యాంశాలలో జోడించడానికి ప్రయత్నం చేస్తాం. కనుక సమయాన్ని దుర్వినియోగపరచుకోకుండా టీచర్స్ అయిన వాళ్ళు కట్టే, కొట్టే, తెచ్చే అన్నట్టుగా క్లుప్తంగా మీరు సేకరించిన సమాచారాన్ని మన ప్రియులతో పంచుకోవాలి అని మొదటిగా మరి సిద్ధపడి ఉన్న సోని కృప వారికి అవకాశాన్ని ఇస్తున్నాం. తదుపరి రెండవ వారిగా నీలిమకి, ఆ తర్వాత మరి ప్రభాకర్ ఆయన ఉన్నారు, వారికి ఈ ముగ్గురు తర్వాత సమయాన్ని బట్టి మహేశ్వరి గారికి సమయాన్ని ఇస్తున్నాం. ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాం. అందరికీ మన దేవుడైన తండ్రి అయిన దేవుని పేరట, యేసుక్రీస్తు పేరట మీకు నా వందనాలు చెల్లించుకుంటున్నా అండి. మరి గత వారంలో మనం తండ్రిగా దేవుని యొక్క లక్షణం తండ్రిగా ఎలా ఉంటుంది తన పిల్లల ఎడల అని తెలుసుకోవడానికి ప్రకృతిలో చూసి, ప్రకృతిలో ఒక చెట్టు కావచ్చు, లేదా పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, లేదా నీటిలో ఉండే చేపలు కావచ్చు, వీటిలో ఎక్కడైనా తండ్రి లక్షణం అది దేవుని యొక్క లక్షణమే అని మనం గ్రహిస్తే అది తెలపాలి అని మనకి వర్క్ అసైన్ చేయడం జరిగింది. నేను కేవలం ఒకటి లేదా 2 ఎగ్జాంపుల్స్ మాత్రం చెప్తాను, ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది కనుక. మొట్టమొదటిగా చూసుకుంటే దేవునికి ఉన్న గొప్ప లక్షణం, తన పిల్లల ఎడల దేవుడికున్న ఒక గొప్ప లక్షణాన్ని నేను పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. అదేంటి అని అంటే ఎలుగుబంటి, బేర్. ఈ బేర్స్ ఏంటి అని అంటే మనకి బైబిల్లో కూడా పిల్లలను పోగొట్టుకున్న ఎలుగును మనం ఎదుర్కోలేము అని ఉంటుంది. ఇక్కడ చూస్తే మన తండ్రి అయిన దేవునికి కూడా తన పిల్లల ఎడల చాలా ప్రేమ. పిల్లలు తప్పిపోతున్నారు, పిల్లలకి దక్కవలసింది దక్కట్లేదు అని అన్నప్పుడు తండ్రి చాలా కోపాన్ని తెచ్చుకుంటున్నాడు. దానికి ఉదాహరణగా మనం చూసుకుంటే పరలోకంలో అసలు యుద్ధం జరగడానికి గల కారణం ఏంటి అని అంటే, ఈ పరలోకం నా పిల్లల కోసం నేను సిద్ధం పరలోకంలోనే అంటే దేవుడు ఒక తండ్రిగా తన పిల్లలకి ఇవ్వాలి అనుకుంది, తన పిల్లలకి దక్కాలి అనుకున్నది తన పిల్లలకే ఉండాలి. అలాగే తన పిల్లలు తనకి కాకపోతే కూడా చాలా దేవుడు కోపంగా ఉంటున్నట్లు, అంటే ఎంత కోపంగా ఉన్నాడంటే యుద్ధం చేసేంత కోపంగా ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. ఇక రెండవది చూసుకుంటే కనుక పెంగ్విన్. ఈ పెంగ్విన్ లో ఒక వింతగా ఆ లక్షణం కనిపిస్తూ ఉంటుంది. అదేంటి అని అంటే తల్లి పెంగ్విన్, తండ్రి పెంగ్విన్ అవి చాలా శీతల ప్రాంతాలు, స్నో ఉండే ప్రాంతాల్లో, మంచు ప్రాంతాల్లో అవి నార్త్ పోలార్ రీజియన్ లో ఉంటాయి. అవి ఎలా అంటే తల్లి గుడ్డు పెట్టినప్పుడు ఆ గుడ్డు ఒకవేళ మంచులో పడిపోతే కనుక దాంట్లో నుండి పిల్ల రాదు. కనుక ఈ తల్లి ఏం చేస్తుంది అని అంటే అది ఉండే ప్లేస్ నుంచి అది గుడ్డు పెట్టి ఆహారానికి అది దూరంగా వెళ్ళిపోతుంది. ఆ గుడ్డులో నుంచి బేబీ పెంగ్విన్, చిన్న పెంగ్విన్ రావాలి అని అంటే కనుక దాన్ని ఈ మేల్ పెంగ్విన్ లేదా ఫాదర్ పెంగ్విన్ ఏదైతే ఉందో అది ఆ 2 కాళ్ళని దగ్గరికి పెట్టుకుని ఆ కాళ్ళ మధ్యలో ఆ గుడ్డును పెట్టుకుని కనీసం అది నడవడానికి కూడా చాలా కష్టం. ఎందుకంటే ఒకవేళ కొంచెం అటు ఇటుగా నడిస్తే గుడ్డు కింద పడిపోతే ప్రయాస వేస్ట్. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి సంవత్సరం వరకు మళ్ళీ ఇంకొక గుడ్డు పెట్టే ఛాన్స్ కూడా ఉండదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆ గుడ్డుని అది సంరక్షించుకొని అది పిల్లలు వచ్చే వరకు కూడా కనీసం ఆహారానికి వెళ్ళడానికి కూడా వెళ్ళదు. అలాగే మన తండ్రి అయిన దేవుడు కూడా మన కోసం, మన పిల్లల కోసం చాలా అంటే చాలా కేర్ తీసుకుంటున్నాడు. దానికి ఒక ఉదాహరణ చూసుకుంటే కీర్తన గ్రంథంలో ఉంటుంది, నిన్ను కాపాడువాడు కునుకడు
నిద్రపోడు. అంటే కనీసం రెస్ట్ కూడా తీసుకోకుండా ఒక తండ్రిగా మనల్ని ఎలా కాపాడుతున్నాడో అలాగే పెంగ్విన్ లో అటువంటి లక్షణాన్ని తన పిల్లలు రావాలని తన సంకల్పం ఏదైతే నెరవేరాలని పెంగ్విన్ కూడా అదే విధంగా ఉన్నట్టుగా మనం చూడవచ్చు. థ్యాంక్ యూ. రైట్, మంచిదండి. మన మధ్యలో మరి నీలిమ వారు ఉన్నారు. వారు మరి దైవ లక్షణాన్ని ఎక్కడి నుంచి మనకి పరిచయం చేస్తారో వినే ప్రయత్నం చేద్దాం. అందరికి యేసుక్రీస్తునామమున వందనాలు తెలియజేస్తున్నానండి. మనం ఈ రోజు చూసుకుంటే గనక పిల్లలకి దైవ లక్షణాన్ని అనేది మనం ముందుగా చూసుకుంటే గనక పిల్లలకి మొక్కల గురించి మనం చాలా విషయాలు నేర్పించాము. ఏంటి అని అంటే గనక మొక్కలు ఎలాగా శత్రువు నుంచి ఎలా కాపాడుకోవాలి, రూట్ సిస్టమ్ ద్వారా సమాచారాన్ని అందించుకుంటాయన్న విషయాన్ని పిల్లలకైతే మనం నేర్పించేసాం. రూట్ సిస్టమ్ ద్వారా మనం రక్షించుకోవాలనే దానికి ముందు అసలు ఆ మొక్కని ఎలాగా పెంచాలి అనేది మనం ఒకసారి మనం చూసుకుంటే గనక మొక్కలు మనం చాలా మందికి అన్నీ తెలుసు. నీరు పోసి పెంచుతాం, పశువుల పెంట అది ఎండబెట్టి ఇలాగా పెంచుతాం. అవి సరిగ్గా పెరగాలి అని వాటిని కత్తిరించటం, సేంద్రియ ఎరువులు ఇవ్వటం, సాయిల్‌లో కోకోఫిట్ ఇలా కలపటం. ఇంకా మనకి తొందరగా ఫలాలు రావాలంటే ఇంకా కెమికల్స్ అవి ఇవ్వటం, ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటామనమాట. ఇప్పుడు ఇవన్నీ చెయ్యాలి అనంటే గనక మనకి ప్రకృతిలో దేవుడు పెట్టిన ఆజ్ఞగా ఇచ్చింది ఏంటి అనంటే భూమికి దేవుడు ముందుగా ఆజ్ఞగా ఇచ్చాడనమాట. ఏంటి? మనం భూమిలో ఏ విత్తనమైతే నాటుతామో అదే మొలకొస్తుందన్న విషయం ఇక్కడున్న మనందరికీ తెలుసు. మనం ఏ విత్తనమైతే నాటుతామో అదే మొక్కొస్తుందనమాట. అది మనకు బైబిల్ గ్రంథంలో కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:37లో మనకుంటుంది. నేను అదంతా కూడా ఇప్పుడు చెప్పట్లేదు గానీ, ఇప్పుడు మనకి మొక్కల నుంచి ఇలాగ పెంచుతున్నాము అనేది మనం చూసుకుంటే గనక ఇదంతా కూడా ఈ మొక్క ఇది మనం విత్తనమైతే నాటుతున్నాం కానీ ఆ శరీరం ఇచ్చేదంతా కూడా దేవుడే అని మనకి తెలుసనమాట. ఇక్కడ తల్లిదండ్రులుగా మనకి దేవుని మనస్సు ఏంటి అనంటే గనక ఒక మొక్కల్ని ఎలాగైతే సాగుతున్నామో తల్లిదండ్రులుగా మనకు ఇప్పుడే చెప్పారు అన్నయ్య. ఏంటి అనంటే గనక అది పిల్లల్ని భరించేది వాళ్ళు ఎలా ఉన్నా సరే వాళ్ళని భరించేది తల్లిదండ్రులేననమాట. అంటే వాళ్ళ పిల్లల్ని మంచిగా సాకాలి. చిన్నప్పుడు మనకి అన్నీ వాళ్ళకి ఏవైతే అవసరమో అవన్నీ కూడా మనం ఓపికతో చేస్తామనమాట. ఇదంతా కూడా మనం ఏదో నా పిల్లలకి నేను చేసేస్తున్నాను అన్నట్టుగా మనం ఫీల్ అయిపోతాం గానీ, ఇదంతా కూడా ఇలా చెయ్యాలి అనే ఈ ప్రేమంతా కూడా ఎవరు పెట్టారు అనంటే గనక తండ్రి అయిన దేవుడు మనలో పెట్టాడనమాట. మన పిల్లలు అమ్మో! చెయ్యాలి అనే ప్రేమ ఎవరు పెట్టారనంటే గనక అది తండ్రి అయిన దేవుడు మనకి పెట్టాడనమాట. ఆ పెట్టింది దేవుడని మనకి తెలుసనమాట. ఇక్కడ మనకి చెట్లుకి మనం నీరు పోసి పెంచుతాము. చెట్లను పెంచాలి. ఇవంతా కూడా ఈ ఆలోచనంతా ఎవరిది? పక్షులు మన ఎదురుకు వస్తే ఆహారం పెట్టాలి. ఇదంతా గూడా ఆ మనస్సును కలుగచేసింది ఎవరు అనంటే గనక మనకి అందరికీ తెలిసిన విషయమే తండ్రి అయిన దేవుడు అనే విషయం మనకు తెలుసనమాట. అంటే అది ఒక ఆలోచన అనమాట. అంటే ఇది మంచిదే కదండీ! ఒక చెట్టుని పెంచితే మనకు ఉపయోగపడకపోయినా వేరే వాళ్ళకి ఒక పక్షులకి ఆహారం పెట్టాలి అయ్యో! అనే ఆలోచన. అంటే ఇటువంటి మంచి ఆలోచనలు ఇచ్చేది ఎవరు అనంటే గనక తండ్రి అయిన దేవుడు. హ్మ్. ఇంకా దానికి కూడా మనకు తెలుసు. చెడ్డ ఆలోచనలు ఇచ్చేది ఎవరు అనంటే సాతాననమాట. అది మనం ఉదయం క్లాసుల్లో గూడా మనకి జకర్యా గ్రంథంలో అన్నీ మనకి నేర్పిస్తున్నారనమాట. ఏంటి అనంటే గనక మనం చెడు ఆలోచనలోనికి వెళ్ళాము అనంటే అది సాతాను ఆలోచన. ఆ సాతాను ఆలోచనకు మనం చెడు చేసినప్పుడు దేవుని ఎదుట ఫిర్యాదు కూడా చేస్తుందంట. అంటే ఆ ఆలోచనలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్న విషయం మనకిక్కడ అర్థమవుతుందనమాట. అంటే మంచి ఆలోచన అనమాట. చెట్లును పెంచాలి, నీరు పోసి ఆహారం పెట్టాలి పక్షులకి. ఇటువంటి ఆలోచనలు దేవుడిస్తాడనమాట. ఇక్కడ మనకి మొక్కలను చూసుకుంటే గనక మనం ఇంటి ముందు మొక్కలు ఉదయకాలం, సాయంకాలం నీరు పోసి పెంచుతాం. అది మనకి ఆ విషయం మనకి ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనంలో జలముల వద్ద ఉన్న మొక్కలు ఎలా ఉంటాయనేది మనకి అర్థమవుతుంది. ఆ వచనాల్లో చూస్తే. అంటే జలముల దగ్గర ఉన్న
మొక్కలు ఎలా ఉంటాయి, చాలా బలంగా ఉంటాయి. వేళ్ళు తన్నుకుంటాయి. ఎండ వచ్చినా కూడా భయపడవు. వర్షం లేకపోయినా కూడా అవి ఎక్కడ కూడా భయపడవు. ఎంచక్కా కాపు తన కాలమందు ఇవ్వటానికి అవి ఎంచక్కా ఉంటాయన్నమాట. ఇంతకీ మళ్ళీ చూసుకుంటే గనక మొక్కలు ఎండల ఎండ తగిలే ప్లేస్‌లో మనం పెడితే గనక అవి మనకి అన్నయ్య కూడా మొన్న వారం కూడా నేర్పించారు. అవి కిరణజన్య సంయోగక్రియ జరుపుకొని మనకి అవి ఫ్రూట్స్ ఎక్కువ ఇవ్వటానికి మనకి ఉపయోగపడుతుంది. అంటే కీర్తనల గ్రంథం 90 అధ్యాయం 5, 6 వచనాలు చూస్తే ప్రొద్దున్నవాడు పచ్చగడ్డి వలె చిగురించును. అంటే మ ఈ మనం ఈ ఉదయ ఈ క్లాసుల్లో మనం ఎక్కువగా మనం తల్లిదండ్రులుగా మనం ముందు వాక్యం దగ్గర కూర్చుంటే గనక మన పిల్లలు కూడా ఆ విధంగానే కూర్చోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. మన ఇంటి ముందు మనం చెట్లు నీరు పోసి పెంచుతాం. అది మనకు మాత్రమే ఉపయోగపడతాయి. కానీ వాటి వలన ఎక్కువ ఆక్సిజన్ అయితే ఇవ్వవు. కానీ అడవిలో చెట్లు చాలా ఆక్సిజన్ మనకి ఇవ్వటానికి ఉపయోగకరంగా ఉంటాయి. అవి ఆక్సిజన్ మనకిచ్చి కార్బన్ డయాక్సైడ్‌ని అవి పీల్చుకుంటాయన్నమాట. అంటే ఇవన్నిటిని పెంచుతున్నది ఎవరు అనంటే గనక తండ్రి అయిన దేవుడు. మనకది యెషయా గ్రంథం 44 అధ్యాయం 14 వచనంలో మనకి కనిపిస్తుందన్నమాట. అంటే మనం ఎప్పుడు కూడా నీటి కాలువల ఎవరన్నా నాటబడిన మొక్క ఎలా ఉంటుంది? ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె, ఎప్పుడు ఫలాలిచ్చే చెట్టు వలె. అంటే మనకి ముందు క్లాసుల్లో కూడా ఈ విషయాలు కూడా అన్నయ్య నేర్పించారు. అంటే ఒక అంజూరపు చెట్టు ఎప్పుడు కాపు ఉంటుంది. అంటే నది యొక్క ఈవల ఆవలగా జీవవృక్షం ఉండెను. అది నెల నెలకు ఫలించును. అంటే 12 అంటే నెల నెలకు 12 నెలల కాపు ఎప్పుడూ గూడా ఉంటుందనమాట. అంటే ఒక చెట్టు ఎలాగైతే పెంచుతాం అంటే మన పిల్లల్ని కూడా వాక్యం దగ్గర ధ్యానించే వారిగా పెంచాలనమాట. ఇది ఏంటి అనంటే గనక దేవుని మనస్సు. దేవుని యొక్క మనస్సనమాట. ఈ విషయంలో మనం దేవుని ప్రకృతిలో చెట్లు ఏ విధంగా ఉన్నాయో మన పిల్లలను కూడా దేవునిలో పెంచాలనేదే దేవుని ఇష్టం అనమాట. థ్యాంక్ యూ. రైట్. మంచిదమ్మా. చివరిగా మన మధ్యలో మహేశ్వరి గారు ఉన్నారు. వారి ద్వారా దైవ లక్షణాన్ని ప్రకృతి ద్వారా తెలుసుకుని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ శుభాభివందనాలండి. మరి దైవ లక్షణాలు కలిగినటువంటి మరి జంతువుల్లో, పక్షుల్లో చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 23వ అధ్యాయము 37లో ఒక మాట రాయబడి ఉంటుంది. కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగూ చేర్చుకున్నో అలాగనే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని యుంటిని, కానీ మీరు ఒల్లకపోతిరి. అంటే ఇక్కడ తండ్రి ప్రేమ ఏ విధంగా అంటే, మనము కోళ్ళను ఒకవేళ చూసినట్లయితే ఇవి శ్రద్ధగల తల్లులు. అంటే వీటి కోసం గూళ్ళో పోషణ ప్రారంభం అవుతుంది. కోడి పిల్లలు ఇప్పటికి వాటి పెంకుల్లో ఉండంగానే, అంటే ఇంకా కూడా పొదగక ముందే పెంకుల్లో ఉన్నప్పుడే, మానవులు ఏ విధంగా అయితే కడుపులో ఉన్నప్పుడే జాగ్రత్తలు వహిస్తామో అలాంటి ప్రేమని కోళ్ళలో కూడా మనం చూడగలుగుతాం. పెంకుల్లో ఉండగానే వాటి తల్లి వాటిని మెత్తగా తగులుతుంది ఆ పెంకులకి. కాబట్టి అవి తన స్వరాన్ని గుర్తించడం నేర్చుకుంటాయి. అవి పొదిగిన తర్వాత కూడా వారి అంకిత భావం ఎలా ఉంటుందంటే తల్లులది, వాటిని వేటాడే జంతువులు మరియు ఏవైనా మూలకాల నుండి రక్షించడానికి వారి రెక్కలను ఉపయోగిస్తాయి. అలా నిత్యము మన తండ్రి కూడా తన హస్తాలతో మరి మానవులమైన మనందరినీ కూడా, ఉదాహరణ చూసుకుంటే ప్రకృతిలో ఇంకోటి ఓజోన్ పొర అనేది మనకు తెలుసు. అది డైరెక్ట్ మన మీద పడితే చాలా డేంజర్. అది మరి వాటి నుంచి మనల్ని సంరక్షించడానికి తగిన విధంగా దేవుడు చర్యలు తీసుకొని మనల్ని కాపాడుతూ సూర్యరశ్మి ఎంత అవసరమో మనకి అంత వరకే మరి సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. అంటే అలాంటి ప్రకృతిలో మరి అలాంటి విధానాన్ని దేవుడు పెట్టాడు. అలానే మరి ఇక్కడ చూసినట్లయితే మరి తండ్రి ప్రేమను మనము ఈ మానవుల్లో ఏ విధంగా అయితే ఉందో, తల్లి తన గర్భంలో ఉన్నప్పుడే ఏ విధంగా తన పిల్లల్ని కాపాడుతుందో అలా కోళ్ళలో కూడా మనం చూసుకోగలిగాం. అంటే ఇదంతా కూడా దైవ లక్షణంగా మనం గుర్తించవచ్చు. థ్యాంక్ యూ అన్నయ్య.
ఓకే అండి, మంచిది. మరి ఇంకా మిగిలిన ప్రియులు ఎవరైనా సిద్ధపడి ఉన్నట్లయితే తెలియజేస్తే మీకు కూడా చక్కటి అవకాశాన్ని ఇవ్వటం జరుగుతుంది. ఆ, నేను ప్రార్థనతో ఈ సెషన్ మనం క్లోజ్ చేసుకుందాం. వచ్చే వారం మిగిలిన వాళ్ళకి సమయాన్ని ఇవ్వటం జరుగుతుంది. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరులకు తండ్రి, ఈ సాయంకాల భాగంలో మరి టీచర్స్ అయిన వాళ్ళు, మా రాబోయే తరంలో మా పిల్లలకు ఎలాంటి మాటలను చెప్పి వాళ్ళను మీ సన్నిధానంలో పెంచాలి అనే విషయాలను మేము గమనించి, ఏ సందర్భాలను అయితే మీ పాసన్నిధికి తీసుకురావాలో వాటిల్ని తెచ్చి మీ పిల్లలకు వాటిల్ని నేర్పించి వాళ్ళని మీ చెంతకు చేర్చే చక్కటి మరి ఉపాధ్యాయులుగా మా ప్రియులందరినీ ఉంచమని కోరుకుంటున్నాం. ఎందరైతే మీ నామ ఘనత కొరకు, మీ నామాన్ని ప్రచురపరిచే దాని కొరకు నిలవబడి ఉన్నారో టీచర్స్ అయిన వారు అందరినీ కూడా మీ పాసానికి తీసుకొస్తున్నాం. కృపలో భద్రపరచండి. చక్కటి జ్ఞానంతో ప్రతిదినము కూడా మీ జ్ఞానం యుక్తమైన సందర్భాలు తెలుసుకొని వాటిల్ని రాబోయే తరానికి చెప్పి మా తరంలో అందరినీ మేము కాపాడుకునే ప్రయత్నాన్ని మాకు అందించమని, మీరే మాతో ఉండి మమ్మలను దీవించి మీ మాటల చేత మమ్మల్ని పోషించమని క్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు.